ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆవిడ చాలా ఘాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన పరిపాలన పట్ల వైఫల్యాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ విమర్శలు విన్న అనంతరం వెంటనే వైసీపీ నుండి స్పందన కూడా వచ్చేసింది. ఆ స్పందన ఏంటంటే, షర్మిల చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయింది, షర్మిల చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా ఈరోజు ముందుకు వచ్చింది, షర్మిల ఈరోజు చంద్రబాబు మేలు చేయడం కోసం ఈరోజు వచ్చిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, ఇలా కొంతమంది వైసీపీ నేతలందరూ బయటకు వచ్చి షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నిజాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కప్పు పెట్టేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీదకి డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతూ మొదలుపెట్టేశారు. ఇక్కడ చాలా అద్భుతమైన రాజకీయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఏంటంటే షర్మిల ఏం చెప్పింది, స్పెషల్ స్టేటస్ కోసం నిరాహార దీక్షలు చేసేసో, స్పెషల్ స్టేటస్ కోసం మీరు అందరూ దమ్ముంటే రాజీనామా చెయ్యాలి, మీరు రాజీనామా చేసి మేము రాజీనామా చేస్తాం, మనం కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం, ఎందుకు రాదో స్పెషల్ స్టేటస్ చూద్దాం అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో లేనప్పుడు విమర్శించాడో, మరి ఇప్పుడు ఎందుకు విమర్శించట్లేదని షర్మిల అడిగింది. దీని మీద మీ స్పందన ఏంటి అని నేను అడుగుతున్నాను. దీని మీద మీరు స్పందించాలి, అంతేగాని చంద్రబాబు నాయుడుతో కుట్రలో ఉండటం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కనుసందుల్లో పనిచేయడం ఏంటి అని నాకేం అర్థం అవట్లే. అదేవిధంగా రాజధాని పట్ల 3 రాజధానులు అన్నాం. గతంలో ఏం చేశాడండి, నేను ఇక్కడ రాజధాని కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని అన్నాడు. సో ఈరోజు 3 అన్నావు, పోనీ 3 అని అడిగింది. దానికి నువ్వు ఎందుకు ఆన్సర్ చేయలేదు? ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేసేసావు అంది. మరి 10 లక్షల కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలో అప్పు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసావు, కానీ రాష్ట్రానికి మేలు ఎక్కడ చేసావు అని అడుగుతుంది. ఈరోజు కంపెనీలు అయ్యి పెట్టుబడులు అని నిలదీస్తుంది. నువ్వు వాటి గురించి మాట్లాడకుండా షర్మిల ఇలాగా చంద్రబాబు కన్సర్న్లో చంద్రబాబు మేలు చేయడం కోసం వచ్చింది. ఎన్ని మాటలు ఎందుకు, ఎవరి కోసం అంటే ప్రజలను మోసం చేయడంలో భాగంగా ఈరోజు మళ్ళీ ఒక కొత్త డ్రామాని తెర మీదకి తీసుకొచ్చావు. షర్మిల చాలా క్లియర్గా చెప్తుంది ఈరోజు, ఏంటి నువ్వు క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్రిస్టియన్, మరి క్రిస్టియన్ అయిన నువ్వు మణిపూర్లో జరిగినటువంటి మారణ హోమానికి నువ్వు ఎందుకు కనీసం స్పందించలేదని అడిగింది. 2000 పైగా చర్చిలు అక్కడ తగలబెట్టేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడిగింది. వాళ్ళ ఇళ్ళు తగలబెట్టేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడిగింది నిన్ను. మరి వాటి మీద నువ్వు స్పందించకుండా ఈరోజు నువ్వు వేరే విషయాలు, అంటే చంద్రబాబు నాయుడు గారు పంపించాడని చెప్తే జనం నమ్మేసి షర్మిల చేసే వ్యాఖ్యలు మర్చిపోతారనా నీ ఉద్దేశం? అంటే నువ్వు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని షర్మిల నిక్కర్స్గా అంటే డైరెక్ట్గా నేను ప్రశ్నిస్తే నువ్వు దాని మీద స్పందించకుండా ఈరోజు ఏయో చెప్పేస్తే జనం నమ్మేస్తారనుకుంటున్నావా? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు ఇక్కడే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దాన్ని డైల్యూట్ చేసేస్తాడు. డైల్యూట్ కూడా చాలా తెలివిగా చేస్తూ ఉంటాడు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మార్క చాలా తారాస్థాయిలో ఉంది. ఎప్పుడు 2010, 11, 12 ఆ టైంలో ఆయన ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నాడు. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన అలా ఉన్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చేస్తాడనే భ్రమలో ఉన్నాడు. కానీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇతని మీద అవినీతి మార్క వల్లే ఓడిపోయాడని ఒక భావనకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అవినీతి చేసేసాడు, 6 లక్షల కోట్లకు పైగా అవినీతి చేసేసాడు అని చెప్పి బుక్లు వేసేసాడు. సో ఇతను ఎప్పుడైతే 1,00,000 కోట్లు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైతే ప్రజలు భావిస్తున్నారో, అలా తండ్రిని అడ్డెట్టుకుని ఒక్కసారిగా 6 లక్షల కోట్లకు పైగా చంద్రబాబు తిన్నాడనగానే ఆ పదాలు వినిపిస్తున్నప్పుడు మనకి డౌట్ వస్తుంది. కొంతమందికి పాపం అమాయకులు ఉంటారు కదా, 6 లక్షల కోట్లు ఎలా తినేస్తాడో, మన బడ్జెట్టే అంత ఉండదో అని ఎవరో ఆలోచిస్తారు కదా. కానీ జగన్ నమ్మించే ప్రయత్నంలో భాగంగా బుక్లు వేసేటప్పటికి ఇంకో కొంతమంది మేధావుల సంఘాలు అవన్నీ వచ్చేసి ప్రెస్ మీట్లు ఎట్టేసేటప్పటికి అందరూ నమ్మేశారు. ఎందుకంటే కాంగ్రెస్లో దోపిడీదారులు అందరూ ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు ఈ దోపిడీదారులు అందరూ. ఇప్పుడు ఏ దోపిడీదారులు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు ఇక్కడ దిక్కు దివాణం లేనప్పుడు. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడ దోపిడీ చేయడానికి అనుకూలంగా ఉండదో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదేమన్నప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడిని తగ్గించడం కోసం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఏదైతే మరక ఉందో ఆ మరకను తగ్గించుకోవడం కోసం ఆ రోజు 6 లక్షల కోట్లకు పైగా అవినీతి చేశాడు అన్నాం. మరి ఈ రోజుకి ఏం చూపించలేకపోయాడు, కానీ ప్రజలను మాత్రం మోసం చేశాడు. అంతే కదా. ఈరోజు బాబాయ్ హత్య చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ చేసాడు అన్నాడు, ఇంకా నేమే దేవానుష్ చేశాను అనలేదు. వాళ్ళు చేసేసాడని అప్పుడు వీళ్ళు చంపేసి ఎంత కామెడీ చూసాం కదా. సో ఏంటంటే ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిందో ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకుంటారో ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ మీదకి తోసేస్తే అది డైల్యూట్ అయిపోద్ది అన్నమాట. అంటే ప్రజలు నమ్మరేమో అనే ఒక ట్రాన్స్లో ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు. కానీ ప్రజలు ఒకప్పుడులా లేరు, ఈసారి చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు. ఈరోజు మీ యొక్క వైఖరి, మీ పరిపాలనా తీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు షర్మిల చేసిన వ్యాఖ్యల మీద మీరు స్పందించకుండా ఇంకా చంద్రబాబు నాయుడు మీద మీరు ఏదో ఈ తప్పు చేసేసాడని చెప్తుంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు మద్యం మీద, ఇసుక మీద మైనింగ్లు చేస్తూ
సముద్ర ఇసుక లేపేస్తున్నాడంట. ఇలా ఇష్టారీతిగా నువ్వు దోపిడీలు చేసుకుంటూ కోటాను కోట్లు తినేస్తుంటే మళ్ళీ నేను కోటాను కోట్లు అంటే మీరు చాలా చిన్న అమౌంట్ అనుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇలాగే తిన్నాడా? మీరు అందరూ చూడండి. లిక్కర్ మీద చంద్రబాబు ఇలాగే దొబ్బేశాడా? మైనింగ్లు చేసుకుంటూ చంద్రబాబు ఇలాగే దొబ్బేశాడా? ఫారెస్ట్ ఏరియా పెంచాడండి చంద్రబాబు నాయుడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఈరోజు ఒక్క ఎర్రచందనం దొరకట్లేదు, మొత్తం లేపేస్తున్నారు. ఈరోజు ఆ ఎర్రచందనం స్మగ్లర్లకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు వైసీపీ పార్టీలో. ఏమని చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం? గంజాయి స్మగ్లింగ్లో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అంటే మన రాష్ట్రాన్ని ఏం తయారు చేస్తున్నారు? బీహార్ కూడా సరిపోదు. బీహార్ కన్నా రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్ అనే పదం పెద్దదైపోద్దేమో అని భయమేస్తుంది నాకు. ఇక్కడ మీరు అందరూ చూడాల్సింది ఏంటంటే ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు. ఇక్కడ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా సుస్పష్టంగా ఆమె ప్రశ్నించడం, వాటిని డైవర్ట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన కుట్ర తీసుకొచ్చాడు. ఈరోజు చంద్రబాబు కుట్ర అంట. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేస్తాడు? మొన్న జైల్లోకి వెళ్తే పాపం తను బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇంకా మీరు చేసిన చిన్న కుట్రకే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా మీరు చంద్రబాబు మీ మీద కుట్రలు చేయడమా? ఎవరైనా నమ్ముతారు ఈ రాష్ట్రంలో? ఎవడైనా ఈరోజు మీరు ఏం చెప్తారు నమ్మేస్తారు జనం. మళ్ళీ సింపతితో ఓట్లు వేయించేసుకుందాం, ఈ దళితుల్ని మైనార్టీలని మోసం చేసి గతంలో ఎలాగైతే ఓట్లు వేయించుకున్నానో, చంద్రబాబు ఏం చేయకపోయినా ఏదో చేసినట్టు ఆ రోజు చెప్పాను, ఈరోజు మళ్ళీ అదే డ్రామా ఆడేస్తే మనకి హ్యాపీగా ఓట్లు ఆడిపోతే మనం ఏదో రకంగా మళ్ళీ అధికారాన్ని ఎంజాయ్ చేసిచ్చు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా కేసులు మాత్రం అన్ని కొట్టించేసుకోవచ్చు, నేను సుఖంగా ఉండొచ్చు అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈరోజు రాష్ట్రం నుంచి కొన్ని వందల మంది కార్మికులు కానీ, కుటుంబాలు కానీ, విద్యార్థులు కానీ వలస వెళ్ళిపోతున్నారు. బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి బతుకుతున్నారు. ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఈరోజు వాళ్ళు బయట రాష్ట్రాల్లోనే ఎత్తుకుంటున్నారు అవకాశాలని. మన రాష్ట్రంలో నువ్వు అవకాశాలు కల్పించావా చెప్పు? చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలు తరిమేలేదా నువ్వు? అక్కడ వచ్చిన కంపెనీలను కూడా నువ్వు కమిషన్లు అడిగావంటే ఎంత నీచ నికృష్టమైన పాలన మీద ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ప్రజలు కూడా ఆలోచించాలి కదా. ఈరోజు ఎవరి కోసం అలాంటి వాళ్ళం ఎంత గొంతుచించుకుని చెప్తున్నాం? ఆలోచించండి. వ్యాపారం బాగుందా? ఒక్క వ్యాపారస్తుడు బాగున్నాడా? ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో లేవు, కరెంటు ధరలు కూడా ఏ రాష్ట్రంలో లేవు. సో ఆ కరెంటు రేటు ఎక్కువ ఉండడం వల్ల పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రాలకి మొత్తం షిఫ్ట్ అయిపోతున్నాయి. అయినా వీళ్ళకి లెక్కలేదు. వీళ్ళు బాగున్నారు. వీళ్ళకి రాష్ట్ర ఖజానా నిండి ఖజానా వస్తుంది. ఆ వచ్చిన ఖజానాలో కొంత చిల్లర మీకు వాడేస్తున్నారు. అంటే మీకంటే కొందరు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వాడేస్తున్నారు. అయిగో మీకు డబ్బులు వేసాం కాదు, మీరు మా బానిసల్లా ఉండాలని చెప్పి వాళ్ళకు సంకేతాలు ఇచ్చి ఈరోజు మిగిలిన అంటే పావలా పాడేసి ముప్పావలా మాత్రం వీళ్ళు హ్యాపీగా భోజనం చేసేస్తున్నారు. వాళ్ళు బాగున్నారు, ఆయన కంపెనీలు బాగున్నాయి. వాళ్ళ పత్రికలకి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ డబ్బులు ఏం చేసుకుంటున్నాడు, వాలంటీర్లు ఈ పత్రికే కొనాలని చెప్పేసి. ఈరోజు ఆయన సిమెంట్ కంపెనీలు కాంట్రాక్ట్లు అన్నీ ఆయన సిమెంట్ కంపెనీలకే. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతుంది. వేరే రాష్ట్రంలో పెట్టుకుంటున్నాడు కొత్త వ్యాపారాలన్నీ. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ అధికారం మారితే ఇక్కడ పట్టుకుని మెలేసి కాలర్ అట్టుకుని అడుగుతారని వేరే రాష్ట్రాల్లో సెక్యూర్ ప్లేసుల్లో పెట్టేసుకుంటున్నాడు ఆయన కొత్త కంపెనీలన్నీ. ఈరోజు కోటాను కోట్లు తినేసి ఆయన బాగున్నాడు. ఈరోజు మన రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఉపాధి కోసం ఎంతోమంది కార్మికులు ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళేవారు, మన రాష్ట్రంలోనే ఉండేవారు. ఎంత దూరం వెళ్ళినా మహా అయితే విజయవాడ ప్రాంతంలో, ఆ రాయమండ్రి, ఆ కాకినాడ, ఆ వైజాగ్, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం ఆ సిటీలకు వచ్చి చేసుకున్నారు. ఇప్పుడు అలా కాదు, వేరే రాష్ట్రాలకే పరిగెట్టాల్సిన పరిస్థితి. మరి ఎంత దుర్భరమైన, ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈరోజు మన రాష్ట్ర రైతాంగం మనందరం చూడండి ప్రజలారా ఎంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. వారికి సకాలంలో డబ్బులు రావు, సకాలంలో పంట కొనుగోలు జరగదు. వాళ్ళకి ఏదైనా పంటకి వ్యాధి వస్తే దాని మీద ప్రభుత్వం సైడ్ నుంచి ప్రోత్సాహాలు ఉండవు, స్పందించడం ఉండదు. ఇక్కడ డిజాస్టర్ అయినా జరిగినప్పుడు, ఏమైనా పంట నష్టం వచ్చినప్పుడు పంట నష్టం బీమా కట్టడం, జగన్మోహన్ రెడ్డి బీమా కూడా కట్టడం. ఆ బీమా కట్టుకుంటే కనీసం ఆ రైతులకి ఏమైనా పంట నష్టం జరిగినప్పుడు కొంత డబ్బైనా రిటర్న్ వస్తుంది, అది కూడా కట్టడం ప్రభుత్వ తరపు నుండి. ఇలా అసలు పరిపాలన అతను ఏదైతే కొన్ని పథకాలు చెప్పాడో ఆ నవరత్నాల్లో ఈ 2-3 రత్నాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ 4 డబ్బులు పాడేసి ఇతను అద్భుతమైన పరిపాలన అందించేస్తున్నాడు, అమోఘమైన పరిపాలన చేస్తున్నాడు అని చెప్తున్నాడు. వాస్తవానికి ఈయన ఇచ్చే 10,000తో కుటుంబాలు ఈరోజు మనం బతికేయగలుగుతామా ప్రజలారా? ఈరోజు పెరిగిన ధరల రీత్యా మనం బతికేయగలుగుతామా 10,000తో? 10,000 అంటే అది నెలకి ఇస్తున్నాడా మనకి? సంవత్సరానికి ఇస్తున్నాడా? సంవత్సరానికి ఇస్తున్నాడు. నెలకి 800 రూపాయలు చిల్లరై. 800 రూపాయలు నెల రోజులు అంటే మీరు ఆలోచించుకోండి రోజుకి ఎంతో. ఆ డబ్బుతో మనం బతికేస్తున్నాం వీడు ఇచ్చే ముష్టితో. ఒకసారి ఆలోచించాలి కదా. సో ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇతను మనకి ముష్టి వేసి ఇతను
నిండు ఖజానానే నాశనం చేసి ఈరోజు అప్పులు కుప్పలా తయారు చేసి రేపు వడ్డీలు కట్టుకోలేని పరిస్థితికి తీసుకెళ్తున్నాడు. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు ఈరోజు షర్మిల ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాటి మీద స్పష్టంగా మీరు అందరూ ఆలోచించాలి. అదేవిధంగా షర్మిల గారు కూడా ఈరోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించారు, నేను కాదన్నా. కానీ మరో పక్క నుండి చంద్రబాబు నాయుడు కూడా లేదు ఏం చేయలేదు అని చెప్పారు. అది నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కంపెనీలు తీసుకురావడానికి కృషి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే విధంగా తనకు తోచినంత స్థాయిలో మీరు అందరూ చూశారు. రాజధాని వ్యవహారంలో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న పరిపాలనా భవనాలు కానివ్వండి, న్యాయ భవనం అయినవ్వండి, ఇలాగా ఆయన తోచినంత స్థాయిలో 5 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల మంది ప్రత్యేక హోదాల కోసం రోడ్ల మీదకి వచ్చారు. కులాలకు న్యాయం జరగాలంటూ కొంతమంది రోడ్ల మీదకి వచ్చారు. ఇష్టారీతులు రాయలసీమ ఉద్యమాలంటూ కొంతమంది రోడ్ల మీదకి వచ్చారు. ఆయన పరిపాలన సవ్యంగా జరగకుండా ఢిల్లీ వెళ్ళి మరి చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇవ్వద్దని చెప్పి విజయసాయి రెడ్డి లాంటి నాయకుడిని ఢిల్లీ పంపించి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు. అంత కష్టపడి చంద్రబాబు నాయుడు ఎన్ని ఎదుర్కొంటూ ఓ పక్కన మోడీ డబ్బులు ఇవ్వకపోతే ఏం చేశాడు, మోడీ మీద కూడా దాడి చేయడానికి వెళ్ళి మోడీ మీద కూడా ఎదిరించి ఓడిపోయాడు. ఈరోజు ఓడిపోయి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతని మీద ఈరోజు దాడి చేసి ఈరోజు జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడానికి మీకు ఎలా నోరు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు ఆయన పరిపాలించిన ప్రతి సంవత్సరం మనం చూడండి, అంటే అప్పుడు 9 సంవత్సరాలు ఏమనండి, మొన్న 5 సంవత్సరాలు ఏమనండి, ఆయన పరిపాలించిన ప్రతిసారి ఒక అద్భుతమే. ఆయన ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ట్రై చేశాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈయన తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, రాష్ట్రాన్ని తినేయడం. వీళ్ళ ఎజెండా అంతా అదే. ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉంటారో వాళ్ళని మోసం చేయడం, ఏవో చిన్న పథకాలు పాడేసి వాళ్ళకి ఉపాధులు కల్పించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా చదివిచ్చేస్తున్నాం అని మళ్ళీ దానికి ఒక బిల్డప్. థియేటర్లో కూడా యాడ్లు వేస్తున్నారు. తెలంగాణ థియేటర్లో వీళ్ళ యాడ్లు పెట్టి బొచ్చులో గళ్ళ యాడ్లు. ఈరోజు ఎవరు డబ్బు అదంతా? ఈరోజు తెలంగాణ థియేటర్లో ఇతను మంచి చేసేసాడు, మీరు అందరూ ఓట్లేలని నేను నిన్న సినిమాకి వెళ్తే అక్కడ సినిమా థియేటర్లో జగన్ వీడియో అందరూ తిట్టుకుంటున్నారు, ఇచ్చి అమ్మ ఈ థియేటర్ బాబా అని అంటున్నారు. నేను క్లియర్గా చూశాను. అది రికార్డ్ చేసి ఉండాల్సింది, చేసి ప్లే చేయాల్సి ఉండాల్సింది మీకు కనిపించేది. ఏదేమైనప్పటికీ ప్రజలు ఆలోచించాలి. షర్మిల గారు కూడా ఇలాగే రాష్ట్రం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి. ఈరోజు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి చీకటి అలుముకుంది. మీరు అందరూ చూడండి. పండగ మనం జరిగిందా సంక్రాంతి? ఏమైనా బాగుందా అసలు మీకు? చూసారా? సంక్రాంతి పండగ అంటే అదే మంది. సంక్రాంతి అంటే ఆంధ్ర అబ్బా సూపర్ జరిగిపోద్ది అనుకునేవారు. ఇప్పుడు ఏముంది అసలు సంక్రాంతి? సో ఇదే స్పష్టమైన నిదర్శనం. ఇలాగే కొనసాగితే రేపు రాష్ట్రంలో ఒక క్వాలిటీ అనేది ఉండదు, ఏది ఉండదు. ఏదో మళ్ళీ వెనకబడిన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తయారవుద్ది. మళ్ళీ నిర్మించుకుని రావాలంటే కొన్ని ఏళ్ళు పడతాయి. ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ